హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో గుంత పునుగులు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్లో నాకైతే పరిచయం పట్టిందండి, వాయిస్ మొత్తం మారిపోయింది. ఓకే, ఇప్పుడు నేను 4 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని ఒక స్టవ్ మీద చిన్నపాటి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని పచ్చివాసన అంత పోయే వరకు బాగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము వేసేసుకున్నాను. ఈ క్యారెట్ తురుము కూడా ఆయిల్లో బాగా వేగే వరకు బాగా కుక్ చేయాలి. ఇందులోకి ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి. ఉప్పు వెజిటేబుల్స్ తర్వాత ఉప్పు వేసేసుకుంటే చాలా సాఫ్ట్గా మరియు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఉప్పు వేసేసేయాలి. మరి ఎప్పుడూ వేయాలని లేట్ చేయకండి. ఇలా కుక్ చేసుకున్న వీటిలోకి ఈ పిండిని మనం దోసపిండి ఉంటుంది కదండి, ఆ దోసపిండిని వేసేసుకొని ఇలా దోసపిండితోనే గుంత పునుగులు వేసుకుంటారండి. ఆ దోసపిండిని ఇలా ఈ కుక్ చేసుకున్న మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నా పర్లేదండి. ఇలా కలుపుకొని ఇందులోకి సోడా పిండి ఉంటుంది కదండి, ఆ సోడా పిండి ఇది మొత్తం ఈ బ్యాటర్ మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకొని సోడా పిండి చూడండి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సోడా పిండి వేసేసుకొని మొత్తం అలానే వేసేసి కలిపేస్తే బాగా కలిసిపోదండి. కొంచెం పిండి ఆ గరిటెలోకి తీసేసుకొని సోడా పిండి గరిటెలోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఈ పిండిలోకి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం పైకి కిందకి అనేసుకుంటూ ఫుల్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటేనే ఇవి బాగా వస్తాయండి గుంత పునుగులు. ఇలా బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద గుంత పునుగుల ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఈ గుంతల్లోకంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ గుంత పొంగనాలన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని ఇలా కొంచెం 5 మినిట్స్ వరకు కుక్ అయ్యే వరకు చేసుకొని ఆ తర్వాత ఒక వెనక్కి తిప్పేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పేసుకోవాలి. అవతలకి తిప్పేసి ఇప్పుడు ఆయిల్ వేసేసి పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఇలానే మెల్లిగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలానే మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇందులోకి పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసేయాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటి మీద ఒక ప్లేట్ మూత మూసేసి ఈ ప్యాన్కి వచ్చి ఉంటుంది కదండి, ఈ మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత తీసి వీటినన్నింటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా చట్నీలో తీసేసుకుంటే తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పైన ఇవి చూడండి, లోపల కూడా చాలా బాగా ఉడికినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ టైంలో లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా